అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ పట్టించుకోకపోవడంతో ఓ రేంజ్లో ఏడుపు లంకించాడు మన ఎంపీ రఘురామ. చివరకు చంద్రబాబు దయతరిచి ఓ అభ్యర్థికి నచ్చజెప్పి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాడు. అక్కడి నుంచి షురూ చేశాడు రఘురామ. ఈ బట్టతల మనిషి చంద్రబాబును ఓ రేంజ్లో పొగుడుతున్నాడు. ఎన్నికలు అయిపోయినా కూడా చంద్రబాబును పొగడ్డం ఆపడం లేదు. తాజాగా అమెరికాకు వెళ్లాడు మన చంద్రాలు సార్. ఎందుకయ్యా అంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో అనారోగ్యం వైద్య పరీక్షలు అంటాయి. లోకేష్ ఇంతకు ముందే అమెరికా చెక్కేశాడు. ఇక సన్నిహితులను అడిగితే అమెరికాలో ఈ 15 రోజుల ఖాళీ టైంను ఎంజాయ్ చేయడానికి, ఎన్ఆర్ఐల వద్ద వసూళ్లు చేయడానికే బాబు వెళ్లాడు అంటారు. కానీ మన రఘురామ మాత్రం చంద్రబాబును నెత్తిన పెట్టుకుని ఇదిగో ఇలా వీడియోలో మోసేస్తున్నాడు. ఎంతలా అంటే అదేదో అంజు సినిమాలో ముసలోడైన విలన్ శివుడిపై పడ్డ గంగ తాగి నిత్య యవ్వనుడిగా మారిపోయినట్టు చంద్రబాబు కూడా పునర్యవ్వనంతో వస్తారు, ఏపీని ఏలుతారు అంటూ మీడియా ముందర పగటి కలలు కంటూ రఘురామ ఏడుపు మొదలు పెట్టాడు. అసలు టీడీపీ గెలవదు, ఓడిపోతుందని సర్వేలన్నీ ఘోషిస్తుంటే, జనాలు చెబుతుంటే, రఘురామను డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తారని లెక్కలు చెబుతుంటే దాన్ని జీర్ణించుకోలేక ఇలా రఘురామ పిచ్చివాగుడు వాగుతున్నాడు. రఘురామ ఫుల్ యాక్షన్ తో చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎందుకంటే కొంతమంది ఆందోళన చెందుతున్నారు కాబట్టి స్పెసిఫిక్గా ఈ 2 పాయింట్లు చెప్పడానికి నేను షార్ట్ రచ్చబండ నిర్వహించడం జరిగింది. సంపూర్ణ ఆరోగ్యవంతులై చంద్రబాబు నాయుడు గారు పునర్యవ్వనంతో వస్తారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై చంద్రబాబు నాయుడు గారు పునర్యవ్వనంతో వస్తారు.